నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ కేబినెట్ భేటీ వాయిదా. ఫిబ్రవరి 20న జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ అదే రోజున ఢిల్లీలో సీఎం ప్రమాణ స్వీకారం. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్న సీఎం చంద్రబాబు. ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. గుంటూరు మిర్చి రైతులకి సంఘీభావం తెలిపిన జగన్. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని వ్యాఖ్య. సీఎం చంద్రబాబు భువనమ్మల్ని తిడితే మాజీ సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందాడని, అధికార మదంతో వాగిన వారంతా జైలుకు వెళ్లక తప్పదని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం. అలాంటి వారిని సమర్థిస్తున్న జగన్ కూడా రానున్న ఎన్నికల్లో పులివెందుల్లో ఓటమి పాలవుతారన్న బుద్దా వెంకన్న. విజయవాడలో అల్లరి మూకలతో గొడవలు సృష్టించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగవలసిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ నెల 20న రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్వహించాలని భావించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అదే రోజున ఢిల్లీ వెళుతున్నారు. రేపు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న ముఖ్యమంత్రిలో చంద్రబాబు కూడా ఉన్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దాంతో చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగొచ్చాక కేబినెట్ భేటీ రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు మిర్చి రైతులకి సంఘీభావం తెలిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని, ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని చెప్పారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని చెప్పారు. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకి చేసిన మేలును వివరించిన ఆయన, ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈ రోజు అన్ని కూడా కలపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. ఈ రోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ ఈ రోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ రోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. ఈ గిట్టుబాటు ధరల కంటే కూడా తక్కువ రేటుకు ఏ రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఒకవేళ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏ రైతుకైనా ఉంటే ఆ రైతు ఆర్బీకేకి వచ్చి రిజిస్టర్ చేసుకుని 1907కు ఫోన్ చేస్తే చాలు, ఆ రైతులకు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసే పరిస్థితి. ఆ రోజుల్లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ కు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే కార్యక్రమం చేస్తే ఈ రోజు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస ధర రాలేదు. ప్రతి ఇతర పంటల కొనుగోలుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 7,000 కోట్ల రూపాయల పైచీలకు ఇతర పంటల కొనుగోళ్ల కోసం ఖర్చు చేసి ప్రతి రైతును కూడా ఆదుకున్న పరిస్థితి మా ప్రభుత్వంలో ఉంటే ఈ రోజు వంశీ చంద్రబాబు భువనమ్మల్ని తిడితే జగన్ పైశాచిక ఆనందం పొందాడని, అధికార మతంతో వాగిన వారంతా జైలుకి వెళ్లక తప్పదని టీడీపీ నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు. అలాంటి వారిని సమర్థిస్తున్న జగన్ కూడా రానున్న ఎన్నికల్లో పులివెందులలో ఓటమి పాలవుతారని స్పష్టం చేశారు. విజయవాడలో అల్లరి మూకలతో గొడవలు సృష్టించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. బుధవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ పిల్ల సైకో వంశీని పరామర్శించేందుకు పెద్ద సైకో వచ్చాడని అన్నారు. ఒక పథకం ప్రకారం కిరాయి మూకలను విజయవాడకి తీసుకువచ్చాడని, పోలీసులు ముందే పసిగట్టి ఎక్కడికక్కడ నివారించారని తెలియజేశారు. పోలీసులు ఎక్కడున్నా వారి బట్టలు ఓడతీస్తానని చేసిన వ్యాఖ్యలు జగన్ నైజాన్ని మరొకసారి బయట పెట్టాయని చెప్పారు. వంశీని పరామర్శించిన జగన్ చరిత్రహీనుడిగా మిగిలాడని, ఈసారి పులివెందులలో కూడా జగన్ ఓటమి పాలవటం ఖాయమని చెప్పారు. వంశీ నాని వ్యాఖ్యల వల్లనే వైసీపీ నష్టం జరిగిందని ఆ పార్టీ వాళ్లే అంటున్నారు.
పరామర్శించడానికి వచ్చినటువంటి పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉండడమే కాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక పథకంతో విజయవాడ వచ్చాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి కిరాయి రౌడీలందరినీ కూడా విజయవాడ తరలించి నిన్న విజయవాడలో అల్లర్ని సృష్టించడానికి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు. అది పోలీసు ముందే పసిగట్టుకొని ఎక్కడికక్కడ వాళ్ళని నివారించడంలో పోలీసులు సఫలమయ్యారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న వంశీని కలిసి బయటకు వచ్చి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడున్నా బట్టలు ఓడదీస్తానని ఒక పెద్ద జోక్ వేసాడు. అది అసలు ఇతను వాళ్ళ పిల్లల్ని కలవాలని లండన్ వెళ్ళాలంటేనే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇతనంట పోలీసులు బట్టలు ఓడదీస్తాడట. ఇది వంశీని ఏళ్ళ లోపడేసాడు. అసలు వంశీని నిన్న జైల్లో కలిసి నువ్వు చరిత్రహీనుడు అయిపోయావు. వంశీని జైల్లో పెట్టినప్పుడు కనీసం ఆ రోజు ఖండిద్దామా వద్దా? విజయవాడ జీజీహెచ్ లో మహిళల మరణాలపై లోతైన విచారణ జరపాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విజయవాడ జీజీహెచ్ ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరుకు చెందిన 35 ఏళ్ల సునీత తీవ్ర అనారోగ్య సమస్యతో సోమవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆ వెంటనే ఆమె మరణించారు. ఈ నేపథ్యంలో జరిగిన పలు సంఘటనలపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరసింహను ఆదేశించారు. ఉయ్యూరు వీరమ్మ తల్లి సిడిబండి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది మంది భక్తులు సిడిబండి ఉత్సవంలో పాల్గొన్నారు. శివాలయం రోడ్డు మీదుగా అశేష భక్తజనంతో వస్తున్న సిడిబండికి దారి పొడవునా భక్తులు పసుపు నీళ్లు వారపోసి కర్పూర హారతులతో స్వాగతం పలికారు. పెళ్లికొడుకుని సిడిబండికి కట్టిన వెదురు బుట్టలో కూర్చోపెట్టి పెళ్లికొడుకు పైకి భక్తులు అరటికాయలు విసిరారు. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ల 11వ రోజున జరిగే ఉత్సవానికి ముందే తయారు చేసిన సిడిబండిని ముందుగా కర్ణంగారి బజార్ దగ్గర తొలి పూజలు నిర్వహించి అనంతరం డప్పు వాయిద్యాలు, కొమ్ము బూరలు, మేళతాళాల మధ్య వీరమ్మ తల్లికి జయ జయ ధ్వానాలు చేస్తూ యువతీ యువకులు ఉత్సాహంగా సిడిబండిని తాడుతో ముందుకు లాగుతూ ఊరేగింపుగా బయలుదేరారు. శివాలయం రోడ్డు మీదుగా అశేష భక్తజనంతో వస్తున్న సిడిబండికి దారి పొడవునా భక్తులు పసుపు నీళ్లు వారపోసి కర్పూర హారతులతో స్వాగతం పలికారు. గుమ్మడికాయలను ఉట్టితో తెచ్చి సిడిబండికి కట్టడం వలన కుటుంబానికి అమ్మవారి దయతో మంచి జరుగుతుందని సిడిబండికి ఎదురు వచ్చి గుమ్మడికాయలు సమర్పిస్తారు. ఆ గుమ్మడికాయల్ని తమ ఇంటి గుమ్మానికి కడితే దుష్టశక్తులు గడప దాటి రావు అని భక్తుల విశ్వాసం. అలాగనే సిడిబండి బుట్టలో పడిన అరటిపండు తమకు దొరికితే సంతానం లేని మహిళలకి అమ్మవారి దయతో సంతానం కలుగుతుందని కొందరి భక్తుల నమ్మకం. ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు తీసుకుంది.
యనమల కుదురులో వెంచేసి ఉన్న శ్రీ పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 25వ తేదీ నుంచి జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా 26న స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారని, ప్రభాతోత్సవంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఈవో భవానీ తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను జయప్రదం చేస్తామని తెలిపారు. మహాశివరాత్రి ఉత్సవాలకి శ్రీ రామలింగేశ్వర ఆలయం సిద్ధమైంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం అవుతూ ఉండగా 3 రోజుల పాటు కన్నుల పండుగ నిర్వహించనున్నారు. ఈ నెల 25న స్వామి అమ్మవార్లని పెండ్లి కుమారుడు పెళ్లి కూతురుగా తయారు చేస్తారు. రాత్రి 9 గంటలకి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అఖండ స్థాపన, అంకురారోపణ, మండపారాధన, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణ, బలిహారణ పూజలు చేయనున్నారు. 26న స్వామివారికి విశేషాభిషేకాలు, బిల్వార్చన, అమ్మవారికి కుంకుమ పూజలు, మధ్యాహ్నం 1 గంటకి గ్రామప్రభ వేలం, గండదీపం మొక్కులు, 3 గంటలకి ప్రభోతోత్సవం, అర్ధరాత్రి 2 గంటల 34 నిమిషాలకి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం, 27న ఉదయం 9 గంటలకి గ్రామోత్సవం, 20న వసంతోత్సవం, త్రిశూల స్నాన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భవానీ తెలిపారు. కాగా ఈ ఉత్సవంలో కీలకమైన ప్రభోత్సవం ప్రధాన ఆకర్షణగా కానుంది. కోలాటాలు, భజనలు, కోయ నృత్యాలు, బేతాళ వేషాలు, మేళ తాళాలతో ప్రభోతోత్సవం ముందుకు సాగుతుంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. మనాన్మనాయ నమః తాంబూలాన్ సమర్పయామి. కుదురులో వెంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు 25వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు జరుగుతున్నాయండి. దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ కానీ, వాళ్ళకి క్యూ లైన్స్లో ఇబ్బంది పడకుండా వాటర్ మిల్క్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు క్యూ లైన్స్ స్టార్ట్ చేయడము, ప్లస్ ఎలక్ట్రికల్ డెకరేషన్స్ కానీ అన్ని ఏర్పాట్లు పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువు పందిళ్ళు అన్నీ ఏర్పాటు జరుగుతుందండి. ఈ యనమల కుదురు శివాలయంలో శివరాత్రి రోజు మెయిన్ వచ్చేసి స్వామివారి ఉత్సవాలే కాకుండా కింద గ్రామ ప్రభలు కూడా జరుగుతాయండి. దానికి సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జరిగినది. పోలీస్ వారి సహకారంతో, అన్ని డిపార్ట్మెంట్ వారి సహకారంతో వాటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, వచ్చే భక్తులకి చూడడానికి, తిరునాళ్ళ సందర్భంగా చూడడానికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. బిల్లులు లేకుండా జీటీ ఎక్స్ప్రెస్ లో ఆగ్రా నుంచి విజయవాడకు తీసుకువచ్చిన 107 కిలోల వెండిని ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా బిల్లులు లేని సుమారు ₹1 కోటి పైచిలుక విలువగల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని విజయవాడ రైల్వే స్టేషన్ ప్రభుత్వ రైల్వే పోలీసు సిఐ జేవి రమణ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలని సరైన పత్రాలు లేని కారణంగా జీఎస్టీ అధికారులకు అప్పగించామని చెప్పారు.
రాత్రి 18/2/2025 తేదీ 10 గంటలకు సుమారు 10 గంటలకి జీటీ ఎక్స్ప్రెస్కి సందీప్ అనే అతను ఈ సిల్వర్ ఐటమ్స్ అన్ని ఆగ్రా నుంచి తీసుకొస్తూ ప్లాట్ఫామ్ నెంబర్ 8లో మాకు దొరికాడు. ఇతని దగ్గర బిల్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తే బిల్స్ ఏమీ లేవు అట్ ద టైమ్ ఆఫ్ సర్చ్. సో మేము జిఎస్టీ వాళ్ళకి ఇమీడియట్గా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఈరోజు దీనికి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి ఏంటనేది వెరిఫై చేయడానికి సెంట్రల్ జిఎస్టీ వాళ్ళకి అప్పించడం జరుగుతుంది. వేసవిలో విజయవాడ నగరపాలక సంస్థ వారు కల్పించే సౌకర్యాలలో ఎటువంటి ఇబ్బందులు ప్రజలు ఎదుర్కోకూడదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. విజయవాడ నగర పరిధిలో కల అన్ని ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పర్యటించి ఎటువంటి నీటి లీకేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ లీకేజీలన్నింటినీ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. వేసవి కాలంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా పక్కా ప్రణాళికతో తదుపరి నిర్వహించే సమీక్ష సమావేశంలో చర్చించాలని ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కార్పొరేషన్ ప్రథమ కార్యాలయంలో గల నూతన భవనంలోని సమావేశపు హాల్లో ఇంజనీరింగ్ సిబ్బందితో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సమీక్ష నిర్వహించారు. అలాగనే ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రత్యేకించి త్రాగునీటి సరఫరాలో కొండ ప్రాంతాలకు ఎటువంటి లోటు లేకుండా నీటి సరఫరా జరగాలని తెలియజేశారు. అందుకు అనుగుణంగా కావాల్సిన వాహనాలని, వాటర్ ట్యాంకులని సమకూర్చుకోవాలని, జనాభా ఎక్కువగా ఉన్న చోట త్రాగునీటి సౌకర్యాలు మరింత పెంచాలని, కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకి త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. గత సంవత్సరంలో మంచినీటి సమస్య ఉన్న ఇల్లు ప్రదేశాలని దృష్టిలో పెట్టుకుని ముందుగానే వారికి నీటి సరఫరా అయ్యేటట్లు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నగర పరిధిలో కల ప్రాజెక్టులు, పార్కుల నిర్వహణలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని, ప్రస్తుతం ఉన్న అన్ని బోరుల్ని ఉపయోగించుకొని తీసుకురావాలని, అసిస్టెంట్ ఇంజనీర్లు అందరూ కూడా ప్రజలతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకొని వారి ఇబ్బందుల్ని కనుక్కొని వారికి అన్ని అవసరాలు తీరేటట్లు, ఇబ్బందులు లేకుండా చూసేటట్లు ప్రణాళికని సిద్ధం చేయాలని ఆదేశించారు. మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. రాష్ట్రంలోని మైనార్టీలకు ఇచ్చిన హామీలను ప్రణాళికబద్ధంగా అమలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విజయవాడ సింగ్నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని మైనార్టీలకు ఇచ్చిన హామీలను ప్రణాళికబద్ధంగా అమలు చేస్తూ ఇమాం మౌజాంల గౌరవ వేతనాల కోసం 45 కోట్ల విడుదల చేసి మసీదులో పనిచేస్తున్న 5,000 మందికి 6 నెలల గౌరవ వేతనం అందించనున్న సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. రాష్ట్రంలోని మైనార్టీలకు ఇచ్చిన హామీలను ప్రణాళికబద్ధంగా అమలుకి చర్యలు చేపడుతూ మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలియజేశారు. రాష్ట్రంలోని 5,000 మంది ఇమాములు, 5,000 మందికి గౌరవ వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం 45 కోట్లు విడుదల చేయటం, ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ఆ హామీని నెరవేర్చేందుకు 45 కోట్లు విడుదల చేసి 6 నెలలకు సంబంధించిన జీతాల చెల్లింపునికి నిధులు విడుదల చేయటం పట్ల ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. బర్కాతుహు అందరికీ నమస్కారం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం కమిటీ ఆధ్వర్యంలో, అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మన రేపు 10 రోజులకు ముందు వచ్చే రంజాన్ పండగకి రంజాన్ చాంద్ లాగా మనకు మంచి శుభవార్త ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ శుభవార్త ఈరోజు మన ఇమాములకి, మౌజన్లకి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా 45 కోట్లు మంజూరు చేశారు. గత ప్రభుత్వంలో చేయలేని పని ఈరోజు మన ప్రభుత్వంలో వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనికి మేము మా మైనార్టీ తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా సెంట్రల్ నియోజకవర్గం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నగారు ఎప్పుడు మనకు సెంట్రల్ నియోజక మైనార్టీకి అండగా ఉంటూ, అలాగే మనతో పాటు తోడుగా ఉంటూ ప్రతి పనిని మేము ఆయన దగ్గరికి వెళ్ళి ఒక పని చేయమని అడిగినా అది వెంటనే మాకు స్పందించి చేసినటువంటి ఘనత ఎవరంటే మన బోండా ఉమామహేశ్వరరావు అన్నగారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం
ఎన్నికల ప్రచారంలో హామీ భాగంగా మైనార్టీలకు ఏదైతే హామీ ఇచ్చారో ఈరోజు ఆ హామీని శ్రీ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 45,000 కోట్ల రూపాయలు నిధులు ముస్లిం మైనార్టీ సోదరులకి, మసీదులకి, ఇవాళ మౌజన్లకి, ఇమాంలకి ఆంధ్రప్రదేశ్ మొత్తంగా 45,000 రూపాయలు, 45,000 కోట్ల రూపాయలు నిధులు ఇవాళ విడుదల చేయటం అయింది. ఇది చాలా మైనార్టీలకి సంతోషకరమైన విషయం. ఎదర రంజాన్ ఉంది, వచ్చి ఇక 15-20 రోజుల్లో రంజాన్ నెల మొదలవబోతుంది. ఈ రంజాన్ నెలలో అతి స్వీటు పంచదారతో నోరు తీపి చేసినటువంటి ఈ వార్త ముస్లిం మైనార్టీ సోదరులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి గత ప్రభుత్వంలో ఏ సంక్షేమాలు లేవు, ఏ నినాదాలు తప్ప మైనార్టీలకి మంచి చేసిన నాయకుడు లేడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసులు రిటైర్ అయిన తర్వాత కూడా బట్టలు ఊడతీసి నిలబెడతానని రాష్ట్ర పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు అన్నారు. ఇదే వ్యవహార శైలిని కొనసాగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని అన్నారు. పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపుగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయాలకి, వర్గాలకి, రాగద్వేషాలకు అతీతంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. పోలీసులు ఎప్పుడు కూడా చట్టానికి, ధర్మానికి, న్యాయానికి, సత్యానికి సంకేతాలైన ఆ 4 సింహాలు సెల్యూట్ చేస్తారని స్పష్టం చేశారు. చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వారికి సెల్యూట్ చేయరని అన్నారు. జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ప్రెస్ మీట్లో పోలీసులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా బట్టలు ఊడదీసి నిలబెడతానని చెప్పేటటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులను తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 9 నెలల క్రితము మీ ప్రభుత్వంలో కూడా ఇదే పోలీసులు పనిచేశారని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా చట్టానికి, న్యాయానికి, సత్యానికి, ధర్మానికి నిలబడిన ఆ 4 సింహాలు పోలీసు దానికి సెల్యూట్ చేస్తామే తప్ప చట్టాల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా మేము సెల్యూట్ కొట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ విధంగా మీరు, అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుంటే అది చాలా దురదృష్టకరంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే మీరు ఈ విధంగా మాట్లాడటం వల్ల మీరే వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే మీ కింద వాళ్ళు ఇంక ఎలా మాట్లాడతారో ఒకసారి మీరు మననం చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఈ వ్యాఖ్యల పట్ల లాండ్ ఆర్డరు ఫెయిల్ అయిపోయిందని ఆ వ్యాఖ్యలన్నీ ప్రజల్లో తీసుకొస్తే మీరు ప్రజాస్వామ్యానికి, దీనికి ఏం సంకేతం ఇస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది. మేము మీ వ్యాఖ్యలు మా ఆత్మధైర్యాన్ని, మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం నుంచి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుమ్మా శ్రీనివాస్ యాదవ్ని గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ రమణ కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు బీసీలను అనగతొక్కే విధంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. బీసీ అభ్యర్థి అయిన శ్రీనివాస్ యాదవ్ని గెలిపించడం ద్వారా బీసీల సమస్యల్ని చట్టసభలకు తీసుకువెళ్లవచ్చని చెప్పారు. మీడియా సమావేశంలో పుటా శివ తదితరులు పాల్గొన్నారు. సార్ బాగా మనిషి వచ్చాడు, ఆ లగేజ్ సార్ ఇప్పుడు అప్పుడు మీరు చూశారు కదా, వాళ్ళు తీసుకుని వస్తారు. నేను మీ ఫోన్లో మాట్లాడతా వస్తున్నా.
పేరు గుమ్మా శ్రీనివాస్ యాదవ్, హైకోర్టు న్యాయవాదిని. ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిని. ఈ రాష్ట్రంలో ప్రధానంగా చూసినట్లయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయాల్లో గత ఎమ్మెల్సీ అందరూ కూడా నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకున్నారు. ఎక్కడా కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని మండలిలో ప్రస్తావించలేదు. ఒకవేళ ప్రస్తావించినా కూడా అది కేవలం ఒక నామమాత్రపు స్థాయిగానే మిగిలిపోయింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకి నిరుద్యోగ భృతిని కల్పిస్తామని హామీ ఇచ్చారు. మెగా డిఎస్సి ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ కూడా గాలికి వదిలేశారు. ఎక్కడా కూడా వాటి ప్రస్తావన అనేది తీసుకొని రాలేదు. మరి ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎవరూ కూడా ఈ విషయాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించకుండా వాళ్ళ పదవిని కేవలం అలంకరణగానే మిగిలిపోయింది. మరి ఈరోజు మరి ముఖ్యంగా చూసినట్లయితే గ్రూప్ 2 బీసీ రమణ, ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మరియు బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు మరియు ఉభయ గోదావరి జిల్లాలలో మరియు ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నవి. ముఖ్యంగా ఈరోజు మన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అగ్రకులాల అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది. మేము ఫస్ట్ నుంచి కూడా కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైనా బీసీలకు అవకాశం కల్పించండి అని సమన్వయ కమిటీ ద్వారా డిమాండ్ చేస్తూనే ఉన్నాము. బీసీలకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయిస్తే ఈ ప్రధానంగా ఉండేటువంటి రాష్ట్రానికి నడుబొడ్డున ఉన్నటువంటి ఈ జిల్లాలలో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని కూడా మేము ఆ రోజు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఎంపీలు కూడా అగ్రకులానికి చెందినటువంటి వారే. గ్రూప్ 2 నోటిఫికేషన్ లోని రోస్టర్ విధానంలో తప్పులను సరిదిద్దాకే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని విజయవాడ గ్రూప్ 2 అభ్యర్థులు కోరారు. గ్రూప్ 2 మెయిన్ పరీక్ష కోసం 9,250 మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని, తమ సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ లో రోస్టర్ విధానంలో తప్పులని సరిదిద్దాకే పరీక్షలు నిర్వహించాలని ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధని గ్రూప్ 2 అభ్యర్థులు తన ఛాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. గత ఎన్నో ఏళ్లుగా గ్రూప్ 2 పరీక్ష కోసం ఎంతో మంది నిరుద్యోగులు వేచి చూస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయటాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. కానీ రోస్టర్ విధానంలో ఉన్న తప్పులని సరిదిద్ది మెయిన్ పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నామని చెప్పారు. గ్రూప్ 2 ఎగ్జామ్ నమ్ముకున్న విద్యార్థులపై వారి కుటుంబాల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందని చెప్పారు. గ్రూప్ 2 ఆస్పిరెంట్ గత సంవత్సరం నుంచి 5 సంవత్సరాల నుంచి మేము ఈ గ్రూప్ 2 మేము ప్రిపరేషన్లో చేస్తూ ఉన్నాం. కాకపోతే ఈ మధ్యన తెలిసిన విషయం ఏంటంటే ఈ రోస్టర్లో తప్పులుండేనని నిన్న కోర్టు కేసు ద్వారా కొంచెం మాకు తెలియపరిచింది. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు ఈ రోస్టర్ని తప్పులుండి దాన్ని సరి చేయకుండా ఇలాగే ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ఫ్యూచర్లో మాకు ఇంకా ప్రాబ్లం వస్తాయి. ఇంకా ఇప్పుడున్నది 1-2 కేసులే ఉన్నాయి. ఫ్యూచర్లో దీన్ని ఒక ఎగ్జామ్ పెట్టి తర్వాత రోస్టర్ కరెక్ట్ చేయడం చేస్తే దానికి ఇంకా 10 నుంచి 20-50 కేసులాగా వచ్చే అవకాశం ఉంది. దీన్ని ముందే సరిచేసి మా రోస్టర్ని సరిచేసి మాకు ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్ ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో మీ ఇష్టం ప్రకారంగా మీ టైం తీసుకుని దాన్ని పోస్ట్ పోన్ చేసి మాకు సరైన న్యాయం చేయించాలని మేము కోరుకుంటున్నాం.
మేము ఎగ్జామ్కి అయితే పూర్తిగా వ్యతిరేకత కాదు, మాకు సానుకూలంగానే కూటమి ప్రభుత్వం స్పందించింది. మేడం గారు కూడా అప్పుడు 1:100 ఏపీపీఎస్సీ ఇచ్చారు. తర్వాత మాకు టైం సరిపోలేదన్నప్పుడు ఎక్స్టెండ్ కూడా చేశారు. కానీ ఇది మాది కేవలం విన్నపం మాత్రమే. దయచేసి మీరు ఒకసారి మాది పరిశీలించండి సార్, అంతే. సో ఏపీఎస్సికి వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే రోస్టర్లో తప్పులు ఉన్నాయి. ఆ తప్పులన్నీ కూడా సరి చేసిన తర్వాతే మాకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయమని చెప్పి అభ్యర్థించడానికి ఏపీఎస్సికి రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పర్మిషన్ అనేది ఇప్పుడు కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇవ్వడం కుదరదన్నారు. సో తర్వాత వచ్చే తీర్పుకి మేము ముందే మాకంటూ మా అభ్యర్థన ఏంటో తెలపడానికి ఏపీఎస్సికి రావడం జరిగింది. సో ఎగ్జామ్కి అనేది మేము వ్యతిరేకత కాదండి. సో మా అభ్యర్థన ఏంటంటే రోస్టర్ అనేది సరి చేసిన తర్వాత మాకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయండి. ఒక్కొక్కరు మీరు చూసినట్టయితే దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఒక జీవితం ఒక వ్యక్తిది కాదు, ఒక కుటుంబంది అండి. ఒక జీవితం ఒక వ్యక్తిది కాదు, ఒక కుటుంబంది. ఒక జాబ్ వల్ల కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది. సో అట్లాంటిది ఒక తప్పు జరిగితే అది ఆ తప్పు అనేది ఒక వ్యక్తి మీద రాదు, తర్వాత కుటుంబం మీద అందరూ బాధపడాల్సి వస్తుంది, జాబ్ కాబట్టి. సో మేము అనేది ఏంటంటే ఆ తప్పులు ఏదైతే ఉన్నాయో ఆ తప్పులన్నీ సరి చేసిన తర్వాత ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం వల్ల మా అందరికీ ఎవరైతే సిన్సియర్గా ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ మంచిగా మేలు జరుగుతుంది, జాబ్ చేసుకుని అందరూ సంతోషంగా ఉంటామని చెప్పి మా అభ్యర్థన. ఓకే, థ్యాంక్ యూ. అనేది మనకి 5 years తర్వాత వచ్చింది దాదాపు. సో మళ్ళీ వచ్చిన నోటిఫికేషన్ కూడా ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల అభ్యర్థులందరూ కూడా నిరాశకి గురవుతున్నారు. దాదాపు 2 వారాల నుంచి కూడా ప్రిపరేషన్ అనేది డిస్ట్రాక్ట్ అయిపోయింది. సో మీరు గమనించినట్లయితే ఎప్పుడైతే ఈ కోర్టు తీర్పు ఇలాంటివి వస్తూ ఉన్నాయో అభ్యర్థుల యొక్క కాన్సన్ట్రేషన్ అనేది కూడా పోతుంది. అది సో ఇలా కాన్సన్ట్రేషన్ పోవడం వల్ల ఎగ్జామ్ మీద దృష్టి పెట్టలేకపోతున్నాం. సో మా అభ్యర్థన అనేది మేము తెలియజేయడానికి వచ్చాం ఏపీఎస్సికి. సో మేము సానుకూలంగా స్పందిస్తారు, మేడం గారు కూడా స్పందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నామండి. విజయవాడ బస్టాండ్ ఎదురుగా గల పరమ పవిత్రమైన పద్మావతి ఘాట్ ని E3 స్ట్రీట్ అనే పేరుతో వ్యాపార కేంద్రంగా మార్చడం అన్యాయమని జేపీఎం భారత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరస సురేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మావతి ఘాటిని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పర్యావరణం పరిరక్షించడానికి జేపీఎం భారత పార్టీ ఉద్యమాలను చేపడుతుందని హెచ్చరించారు. విజయవాడ నగరంలో పరమ పవిత్రమైన పద్మావతి ఘాట్ని వ్యాపార కార్యకలాపాలకి ఉపయోగించడం చాలా అన్యాయం. ఈ రోజున విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న E3 ఫుడ్ కోర్ట్, E3 స్ట్రీట్ అనే పేరుతో గతంలో విజయవాడ కార్పొరేషన్ వారు ఒక తెలంగాణకు చెందిన మంత్రి అల్లుడికి అక్రమంగా కాంట్రాక్టులు కట్టజెప్పి ఈ రోజున విజయవాడ నగర కార్పొరేషన్లో ఉన్న ఈ సుప్రీంకోర్టు యొక్క రూల్స్ని, NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూల్స్ని వ్యతిరేకిస్తూ ఆ యొక్క E3 నడపడం చాలా దుర్మార్గం. ఎందుకంటే విజయవాడ పరమ పవిత్రమైన పద్మావతి ఘాట్ చాలా పవిత్రమైన నది. అలాంటి విజయవాడ నగరం నడిబొడ్డులో నుంచి నడుస్తున్న ఈ కృష్ణానదిలో అనేక వ్యర్థాలను వదులుతూ ఆ యొక్క E3 స్ట్రీట్ను అక్రమంగా నడుపుతున్నారు. వెంటనే ఆ యొక్క E3 స్ట్రీట్ని రద్దు చేయాలని చెప్పి, వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ E3 యొక్క ఉన్న హోటల్ను అక్కడ ఏ విధమైన అనుమతులు లేకోకుండా కూడా అనేక రకాలమైన హోటల్ను వ్యర్థాలను ఆ యొక్క కృష్ణానదులతో వదులుతూ అది కృష్ణానదిని అపవిత్రం పాలు చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విషయమై కమిషనర్ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత 7 సంవత్సరాల నుంచి అక్కడ సంవత్సరానికి 25,50,000 చొప్పున ఒక కాంట్రాక్టు ఒక జాన్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ, హైదరాబాదుకు చెందిన ఒక మంత్రి గారి అల్లుడు ఇక్కడ అధికారులని, రాజకీయ నాయకులతో ఆయనకు ఉన్న పరిచయాలతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ కేబినెట్ భేటీ వాయిదా. ఫిబ్రవరి 20న జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ అదే రోజున ఢిల్లీలో సీఎం ప్రమాణ స్వీకారం. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్న సీఎం చంద్రబాబు.
ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. గుంటూరు మిర్చి రైతులకి సంఘీభావం తెలిపిన జగన్. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని వ్యాఖ్య. సీఎం చంద్రబాబు భువనమ్మల్ని తిడితే మాజీ సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందాడని, అధికార మదంతో వాగిన వారంతా జైలుకు వెళ్లక తప్పదని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆగ్రహం. అలాంటి వారిని సమర్థిస్తున్న జగన్ కూడా రానున్న ఎన్నికల్లో పులివెందుల్లో ఓటమి పాలవుతారన్న బుద్దా వెంకన్న. విజయవాడలో అల్లరి మూకలతో గొడవలు సృష్టించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.